హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ నీర్జా, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టిషియన్. ఈరోజు టాపిక్ ఆఫ్ డిస్కషన్ వచ్చి వాట్ ఈస్ డబుల్ మార్కర్ టెస్ట్, అసలు ఇది ఎవరు చేయించుకోవాలి, ఏంటి యూజెస్. డబుల్ మార్కర్ టెస్ట్ అనేది ఐడియలీ 11 to 14 వీక్స్ ఆఫ్ జెస్టేషన్ వరకు మనం చేయించుకోవాలండి. 11 వీక్స్ బీయింగ్ ద బెస్ట్ టైమ్ టు టెస్ట్ ఇట్ అవుట్. అసలు దీంట్లో అసలు ఏం చేస్తామంటే మదర్ యొక్క బ్లడ్ శాంపిల్ డ్రా చేసి 2 హార్మోన్స్ బీటా హెచ్సిజీ అండ్ ప్యాపిఏ అనేవి టెస్టింగ్ చేస్తామన్నమాట. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఐదర్ లో రిస్క్ ఆర్ హై రిస్క్ ఆఫ్ హ్యావింగ్ క్రోమోజోమలీ అబ్నార్మాలిటీ ఇన్ ద బేబీ అనమాట. అంటే ప్రతి బేబీలో 46 క్రోమోజోమ్స్, 23 ఫ్రమ్ ద మదర్ అండ్ 23 ఫ్రమ్ ద ఫాదర్ వస్తాయి. దాంతోపాటు ఎక్స్ ఆర్ వై అంటే మన సెక్స్ డిటర్మినేషన్ జీన్ కూడా ఉంటుందన్నమాట. దీంట్లో లోపాలు అంటే ట్రైజోమీ, ఒక క్రోమోజోమ్లో 2 సెట్స్ ఉండాలి. అటువంటి 3 సెట్స్ ఉంటే దాన్ని ట్రైజోమీ అంటాం. ఎస్పెషలీ ఇవి క్రోమోజోమ్ నెంబర్ 13, 18 అండ్ 21లో వచ్చినప్పుడు బేబీకి అబ్నార్మల్ క్రోమోజోమల్ డిఫెక్ట్స్ అంటాం అనమాట. దీనివల్ల మెంటల్ రిటార్డేషన్, ఫిజికల్ డెవలప్మెంట్లో డిలే, హార్ట్ కండిషన్స్ అంటే హార్ట్లో హోల్స్ కానీ ఇలాంటివి, అండ్ న్యూరల్ అబ్నార్మాలిటీస్, అసలు అంటే వీళ్ళకి మైల్ స్టోన్స్ చాలా లేట్గా వస్తుంటాయి అనమాట. అండ్ ఆల్సో ఆటిజం స్పెక్ట్రమ్లోకి వీళ్ళు వెళ్తూ ఉంటారు. సో ఇలాంటివి మనం ఎర్లీగానే ఐడెంటిఫై చేసే ఒక గోల్డెన్ టెస్ట్ వచ్చేసి డబుల్ మార్కర్. దీంట్లో మనకి లో రిస్క్, హై రిస్క్ అని ఇస్తారన్నాను కదా. హై రిస్క్ ఇస్తే ఏం చేయాలంటే ఫ్యూచర్లో టిఫా స్కానింగ్లో స్ట్రక్చర్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా, అండ్ ఆల్సో అవసరమైతే ఇన్వేజివ్ టెస్టింగ్ ఇన్ విచ్ బేబీ యొక్క డిఎన్ఏని డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసి మనం టెస్టింగ్కి పంపిస్తాం అనమాట. సో